అందరికీ నమస్కారం. ఈ రోజున మనం పుస్తకం రచించిన ఎన్ఆర్ఐలకి ఇలా ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా భారతదేశంలో చాలా మంది ఉత్తరప్రదేశ్ కూడా పంపించడం జరిగింది. ఈ బుక్ లో ఉన్న వాళ్ళందరూ దాదాపు 36 పేజీలతో రచించినటువంటి బుక్ ఇది. అంటే 2021 నుంచి నా అనుభవాలు, ప్రకృతి వ్యవసాయం, సివిఆర్ పద్ధతుల వరి సాగు నా అనుభవాలు. 2021లో నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. సివిఆర్ పద్ధతుల వరి సాగు 22, 23, 24, 25 విజయవంతంగా 4 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. 27వ పేజీలో నూనె కొండయ్య గారు, మహేంద్ర గారు ఉన్నారు. చాలా సంతోషం. వీళ్ళు విడవలూరు మండలానికి మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తులు. ఆ విధంగా వీళ్ళు పేజీ నెంబర్ 27లో నూనె కొండయ్య గారు, మహేంద్ర గారి గురించి కూడా రాయడం జరిగింది. నేను ఒకటే అనుకున్నాను, ఈ బుక్ లో ఉండే వాళ్ళందరికీ ఈ బుక్ చేరాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరే అంటే పిఎండిఎస్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చల్లం. అప్పుడు ఇందుకూరుపేట ఏడీగా పనిచేస్తున్నారు అప్పుడు సారు. ఇప్పుడు జిల్లాకే డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యారు, డిపిఎం అయ్యారు ఆ సారు. అదేవిధంగా స్టాఫ్స్, ఇలా ఎంతో మంది సమిష్ట కృషితోనే ఈ విజయం సాధించడం జరిగింది. అది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఈ రోజు మీకు ఈ పుస్తకం అందించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రకృతి రత్న అక్షర్ విహార్ టీం తరఫున నుండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన ఎడలూరు మండలంలో ప్రకృతి వ్యవసాయంలో ఇట్లా ప్రభుత్వ శాఖ ద్వారా మన నవధాన్యాల కిట్లు కానీ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశలో వీళ్ళిద్దరూ చాలా ఎక్కువగా పాటు పడుతున్నారు. రైతు సోదరులందరికీ కూడా వాళ్ళందరికీ మోటివేట్ చేసి ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఎలా మేలు జరుగుతుంది రైతులకి అనే విషయాలు వాళ్ళు ఎప్పుడు శ్రద్ధగా తిరుగుతుంటారు. ఆ విధానంలో మన ఈ మధ్య కాలంలో కూడా మన హర్షగాడకు వచ్చి కలిసి ఆ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని కూడా మాట్లాడుకోవడం జరిగింది. వారు ఈ రోజు కూడా మన డిపిఎం సార్ ఆయన రాజ్ కుమార్ గారు వచ్చి మన పొలాలలో అది నవరత్న కిట్టు చల్లడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఎక్కువగా ఈ శాఖలో అద్భుతంగా పనిచేస్తున్నారు. వారికి ఈరోజు హర్ష ఆయన రాసినటువంటి ఈ 4 సంవత్సరాల కాలంలో ఆయన ప్రకృతి వ్యవసాయ అనుభవాలని బుక్ని వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇది సంతోషకరమైన విషయం. వాళ్ళు ఇంకా వచ్చే రోజుల్లో వాళ్ళ ప్రకృతి వ్యవసాయ విభాగంలో జిల్లాకి అందరిలోకి మెయిన్గా ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.